ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఉదయంకాల సమయమందున దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని స్తోత్రం. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటారు. చాలామంది దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను, ఆయన యందు నాకు భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుని మాటకు నేను లోబడుతున్నాను అంటారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన ఆజ్ఞలను ఎంతమంది వింటున్నారు ఈరోజు? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఆజ్ఞల ప్రకారం ఎంతమంది వెళ్తున్నారు? ఎంతమంది ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి ముందుకు వెళ్తున్నారు? మనము దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడి ఆయన చిత్త ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాలు మొదలైతాయి. చాలామంది దేవుని వైపు చూసినట్టే చూసి ఆయన ఆజ్ఞలకు పడిపోతూ ఉంటారు. ఎందుకు? దేవుడు నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞల్ని గైకొంటారు అంటున్నాడు. నిజమే, ప్రభువుని మనం ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని గైకొంటూ ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు లోబడుతూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా అపవాదికి మన జీవితంలో చోటు ఉండదు. వాణ్ణి అణిచివేస్తూ, వాణ్ణి అనగద్రొక్కుతూ, దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం ఆయన స్వరమును వింటూ, ఆయనని అధికముగా ప్రేమిస్తూ, ఆయన మాటలను గైకొంటూ, ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ప్రకారము మనం నడుస్తున్నప్పుడు ఎక్కడ ఏ పాపంలో పడిపోకుండా, ఏ దుష్టుని వలలో మనం చిక్కకుండా ప్రభు మనల్ని కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు వరకు నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత క్రియల ప్రకారం నువ్వు వెళ్ళినావేమో, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా దుష్టుడి వలలో నువ్వు పడిపోయి ఈరోజు లోకానుసారమైన పాపంలో ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం బలంగా మాట్లాడుతుంది. ఉదయంకాల సమయమందున నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు అంటున్నాడు. దేవుణ్ణి నీ జీవితంలో నిజంగా అద్భుతమైన రీతిలో నీ జీవితంలో ప్రభుని ఆహ్వానిస్తే, నువ్వు ఆయనని బలంగా ప్రేమించి ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ, ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన చెప్తున్న ప్రతిది కూడా మనం వింటూ మనము ఆయన చిత్త ప్రకారం ముందుకు వెళ్తే ఏ పాపంలో పడిపోము, ఎక్కడ కూడా మనము నీరసించిపోము. మన జీవితంలో ఏది ఎదురైనా కూడా మనం దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా ఎక్కడెక్కడ పడిపోయినావో, ఎక్కడ దేవుని మాటకు లోబడకుండా నీ ఇష్ట ప్రకారం జీవించినావో, ఎక్కడ ప్రభు ఆజ్ఞలు నీ జీవితంలో లేవో, ప్రభు సన్నిధిలో ఒకసారి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను అన్ని విషయాలలో రక్షిస్తాడు. దేవుని ఒక మాటడు, నన్ను క్షమించండి అయ్యా, నీ ఆజ్ఞల్లో కూడా ఒక్క మాట, ఒక్క ఆజ్ఞ కూడా నేను వినలేకపోయినాను ప్రభువా, నీ ఆజ్ఞలు నేను వినాలి. దేవుని ఆజ్ఞ మనం వినాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలి. మన జీవితంలో అసలు ఆయన ఇష్టం ఉందా లేదా మనం చేస్తున్న పని? ఎంతవరకు దేవుని చిత్త ప్రకారం వెళ్తున్నాం? ఎంతవరకు ప్రభు ఇష్టంతో మనం నడుస్తున్నాం? అసలు మనం వెళ్తున్న దారి దేవుని చిత్తమేనా? అసలు ఆయన మన జీవితంలో ఇస్తున్న ఆజ్ఞ ప్రకారం మనం నడుస్తున్నామా అని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం తెలిసి తెలియక చేస్తున్న ప్రతి పొరపాటు కూడా మనము గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో బలమైన ఆశీర్వాదములు మన మీద కుమ్మరించబడతాయి. ఆయన సన్నిధిలో నిత్యము కదలక సియోను కొండవలె మనం నిలబడి ఆయన ఆశీర్వాదములు మనందరి మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సర్వోన్నతమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ నామాన్ని బట్టి ప్రభువా మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపలో వర్తిల్లింపచేయండి. నీ ఆజ్ఞలకు లోబడుతూ, నీ చిత్తానికి లోబడుతూ, నీ నామాన్ని మహిమపరిచే విధంగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.